నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్లుగా కొంతమంది నిజంగా చేయనటువంటి తప్పు ఏదైతే ఉందో దానికి శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చర్చ నడుస్తుంది. అదేంటంటే సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఆయనకు అన్యాయం జరుగుతుంది, ఆయనపై కక్ష సాధింపు చర్యలు, ఆయన కావాలని కూటమి వేధిస్తోంది, ఈ రకమైనటువంటి ప్రచారం, ఈ రకమైనటువంటి ఒక చర్చ అనేది ఎక్కువగా నడుస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఆయన రిటైర్మెంట్ వరకు ఇప్పుడున్నటువంటి సస్పెన్షన్ అనేది కొనసాగింపు జరుగుతుంది. జూన్ 30వ తేదీన ఆయన రిటైర్మెంట్ కాబోతున్నారు. ఇలాంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సస్పెన్షన్కు గురయ్యారు. ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు? ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే నాయకులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ వారికి అనుకూలంగా లేకపోతే అధికారులు కానీ సిబ్బంది పరిస్థితి కానీ ఒక రకమైనటువంటి విధానంతో టార్చర్ అన్నట్లుగా ఉంటుంది అనేది కొన్ని వ్యవహారాలను బట్టి మనకు అర్థమవుతుంది. గత ప్రభుత్వం కూడా తక్కువేమీ చేయలే. ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. అప్పట్లో ఆయన్ని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారనేది మనం చూసాం. సరే, ఆయన కోర్టులో వేశారు, క్యాట్కి వెళ్ళారు. దానికి సంబంధించి రిటైర్మెంట్ ఆఖరి రోజు అంటే రిటైర్మెంట్ రోజు ఆయన యూనిఫామ్లో పదవీ విరమణ చేశారు. అంటే నాయకులు చెప్పింది వినకపోయినా చెయ్యకపోయినా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, వారి పరిధి ఎంతవరకు? ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వారికి అనుకూలంగా ఏది చేసుకోరు. ఎందుకనంటే సర్వీస్ రూల్స్ కూడా అంత కఠినంగా ఉంటాయి. సివిల్ సర్వీసెస్ ఉన్నటువంటి వారు ఎట్లా ఉండాలి ఏంటనే దాని మీద చాలా క్లియర్ కట్గా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి సాహసం చేయరు. ఇది నేను పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి, లేదంటే ఆ ఆఫీసు కాబట్టి, దానికి బాస్గా ఉన్నాను కాబట్టి నా ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చు అనేది ఉండదు. కానీ మీరు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని వారిపై అనవసరమైనటువంటి విమర్శలు ఆరోపణలు చేయటం ద్వారా వారి కెరీరే ఇప్పుడు ఒక రకమైనటువంటి మసగబారినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. నిజంగా ఇక్కడ ఒక మనం ఎగ్జాంపుల్ చూడాలి. పివి సునీల్ కుమార్ ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా రాష్ట్రం విభజన కానప్పుడు ఆయన ఏ రకమైనటువంటి పనితీరు, అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన పనిచేసినటువంటి విధానం, ఆయనకి ప్రెసిడెన్షియల్ మెడల్స్ కానీ ఉత్తమ సేవారత్న కానీ ఇలా ఎన్నో వచ్చాయి అవార్డులు. అంటే అవినీతి అక్రమాలకు సంబంధించి మరి అధికారులకు అటువంటి అవార్డ్స్ ఇస్తారా? ఇక్కడ ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఆయనపై సస్పెన్షన్ అనేది కొనసాగింది. ప్రధానమైనటువంటి అభియోగం కానీ ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఏంటి అంటే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ అంశానికి సంబంధించి, అలాగే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎలాంటి సమాచారం లేకుండా విదేశాలకు వెళ్ళారని రకరకాలుగా ఆయన మీద పెట్టారు. ఎక్కడా కూడా అవి ప్రూవ్ అవ్వలా ఇప్పటికి కూడా. సో ఇటువంటి సందర్భంలో అవ్వవు కూడా అని చెప్పి నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి అక్రమాలకు కానీ అవినీతికి కానీ పాల్పడలేదని ఆయన స్వయంగా ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన వెళ్ళినా ఇదే మాట చెబుతున్నారు. మరి అటువంటి వ్యక్తిని టార్గెట్గా చేసుకుంది కూటమి ప్రభుత్వం అనే ఒక విమర్శ ఆరోపణ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఒక దళిత సామాజిక వర్గం నుంచి కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చారు. ఉన్నటువంటి పరిస్థితులను స్టడీ చేసి అంబేద్కర్ ఇండియా మిషన్ ఎయిమ్ అనే సంస్థను ఒకటి స్థాపించి దాని ద్వారా దళిత వాడలు ప్రత్యేకమైనటువంటి పంచాయతీలు ఆ దిశగా ఆయన ఉద్యమం కానీ పోరాటం కానీ సాగుతుంది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్ అనేది బాగా విస్తరించబడుతుంది. ఇలాంటి సందర్భంలో ఆయనపై ఒక రకమైనటువంటి కక్ష సాధింపు కానీ
అంటే ఇది మేము కావాలని చెప్తుంది కాదు. ఆయన అభిమానించేటువంటి వారు కానీ, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారు కానీ ఇదే మాట చెప్తున్నారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు ఈ యొక్క ప్రభుత్వాల చేతిలో, పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారు. ఇక్కడ ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే, ఎవరున్నా సరే, వారికి అనుకూలంగా చేయకపోతే, వినకపోతే వారిని టార్గెట్గా చేసుకుంటున్నారు అనేది. సరే, పివి సునీల్ కుమార్ గారి గురించే చెప్పుకుందాం. ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించారనుకుందాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రాధాన్యత లేనటువంటి ఒక పోస్ట్ని ఇచ్చారు. మరి అదే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పివి సునీల్ కుమార్ ఉన్నారు అంటే ఆయన్ను అందరం ఎక్కించాలిగా, ఒక మంచి పొజిషన్ ఇవ్వాలిగా. ఆయన డీజీ ర్యాంకులో ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన ఫైర్ డీజీగా బదిలీ చేశారు. ఆయన అదే చెప్తుంటారు పదే పదే, ఒకవేళ నేను వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటే నన్ను ఆ పోస్టులో ఎందుకు ఉంచుతారు? నేను ఎక్కడైనా పబ్లిక్ సర్వెంట్ని, సివిల్ సర్వెంట్ని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా, అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉంటా అని ఆయన పదే పదే చెబుతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుంది అనేది. ఇప్పుడు రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఒక పివి సునీల్ కుమార్ ఆయన ఒకరైతే, మరొకరు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయనపై కూడా సస్పెన్షన్ అనేది కొనసాగుతుంది. అంటే వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదా? వారి అధికారానికి లోబడి ఆ పరిధిలో పనిచేయడానికి ఉండదా? అంటే ఇక్కడ వారు చెప్పారు కాబట్టి వీరు చేశారు అనేది ఆలోచన చేస్తున్నారు తప్ప, అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు, అప్పుడు ఉన్నతాధికారులు ఆదేశించినటువంటి అలాగే సూచించినటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని ముందుకు వెళ్తారు. ఒక పొలిటికల్ లీడర్పై ఎలాంటి చర్య తీసుకోవాలన్నా, అదుపులోకి తీసుకోవాలన్నా దానికి సంబంధించి ఎన్నో కీలకమైనటువంటి స్టెప్స్ ఉంటాయి. ఒక్కసారిగా ఒక ఫలానా వ్యక్తికి ఫలానా వ్యక్తి అంటే ఇష్టం ఉండదు కాబట్టి, వ్యతిరేకత, అసంతృప్తి ఉంది కాబట్టి ఆయన పరిధిని ఉపయోగించుకొని, అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఉండదు. మరి ఆ విషయం అందరికీ తెలుసు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రకమైనటువంటి విధానం ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తేనే వీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో ఆయన అలా స్వతంత్రంగా ముందుకు వెళ్ళారు. ఆయన ఇష్టం వచ్చినట్లు వెళ్ళలేదు. ఎవరైతే ఆదేశించారో ఆ ఆదేశాలకు తగ్గట్టుగానే వ్యవహరించారు. కాబట్టి ఆయన్ని ఈ రకంగా వేధించడం కరెక్టేనా? ఇక్కడ అధికార వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. జూన్ 30వ తారీఖున రిటైర్మెంట్. సరే, ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చున్నా సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకి పోస్టింగ్ ఇస్తే ఒక గౌరవంగా ఉండేది అని ఎన్నో మెడల్స్ తీసుకున్నారు. ఆయన పనితీరుని శభాష్ అని మెచ్చుకున్నటువంటి వారు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు, పాలకులు ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పివి సునీల్ కుమార్ ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉంది? ఆయన్ని టార్గెట్గా చేసుకొని హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, వేధిస్తున్నారు అనేదే ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులైతే మేము దేనికైనా సిద్ధం, రోడ్డు ఎక్కడానికైనా, ఆందోళన చేయడానికైనా అని ఎన్నోసార్లు సముదాయించారు. సరే, వారు ఇష్టం వచ్చినట్లు వారు చేస్తారు. మనం మన పరిధి దాటకూడదు. ఆయన ఏ కోర్టులకి వెళ్ళా ఇప్పటి వరకు, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాధేయపడలా. ఎందుకంటే న్యాయమే గెలుస్తుంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు నేను ఎవరికి తల వంచే పరిస్థితి రాకూడదు అనేది. మేము కూడా ఈ అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయన ఒకటే మాట, నేను తప్పు చేయలేదు, నా మీద పెట్టినటువంటి అభియోగాలు కానీ ఏవైతే ఉన్నాయో ఆరోపణలు ఎక్కడా కూడా ఒకటి కూడా నిర్ధారణ కాలేదే, అలాంటప్పుడు నాపై ఎందుకు ఈ రకమైనటువంటి కక్ష సాధింపు అనేదే ఆయన మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో ఆయనపై ఎన్నో కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా ఆయన పిలుస్తున్నారు. ఒకటే మాట చెప్తారు, మనం తప్పు చేయనప్పుడు ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి నేను అదే విధానంతో వెళ్తా, మీకు కూడా నేను అదే చెప్తున్నాను అని ప్రతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడతారు. సో ఒక రకమైనటువంటి విధానం కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్నటువంటి పెద్దలు కావాలని టార్గెట్గా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. మరి మిగిలినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అధికారులు తప్పు చేశారని రుజువు అయినప్పటికీ కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఈ పాలకులు, నేతలు
కొంతమంది విషయంలో మాత్రమే ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. మొత్తానికైతే చూడాలి. ఆయన రాబోయే రోజుల్లో దాదాపు మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంటే ఇంకా 4 నెలల టైం ఉంది. దానికి సంబంధించి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఒకవేళ ఇప్పటికైనా స్పందించి కోర్టులకి కానీ క్యాట్ కానీ వీటికి అప్రోచ్ అవుతారా, లేకపోతే సైలెంట్ మోడ్లో ఉంటారా అనేది మాత్రం చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, ఆయనపై కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ఆమోదయోగ్యమైనదా, లేకపోతే ఆయన్ను వేధింపుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.